హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను శనగపిండితో కొమ్ములు మిఠాయి చేస్తున్నానండి. ఇది చిన్నప్పుడు మా అత్తయ్య చేసేవారు, మా అత్తగారు చేసేది. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది అరకిలో శనగపిండి తీసుకున్నాను. దీనికి ఒక 100 గ్రాములు బియ్యం పిండి వేస్తే క్రిస్పీగా ఉంటాయండి. అంతా జల్లించుకోవాలి నీట్గా. దీంట్లో మనం ఒక్క చిటికెడు ఇంకేమేమంటే కొంచెం టేస్ట్ చిటికెడు ఉప్పు, ఆయిల్ పెట్టేసుకున్నాను. దీన్ని మనం కలుపుకోవాలి, జంతికల పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఇది అరకిలో అండి, బెల్లం కూడా అరకిలోనే పడుతుంది. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే మనం జంతికల పిండి కలుపుకున్నాం కదా, అలా కలిపి వేసుకోవచ్చు. శనగపిండి ఒక్కటైతే మెత్తగా ఉంటాయండి జంతికలు. కొంచెం బియ్య పిండి వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. ఎర్రగా కూడా కాల్చుకోవాలి. మనము మామూలు జంతికల కన్నా కొంచెం రెడ్గా కాల్చుకోవాలి, కరకర అనేటట్టు. ఇలా గిద్దె లోపల కూడా కొంచెం నూనె వేసుకుంటే త్వరగా బాగా దిగుద్దండి, పట్టుకోకుండా, దానికి అంటుకోకుండా. ఇంకోండి నేను చిన్న ప్లేట్ పెట్టాను. ఈ ప్లేటు సాదాగా వస్తాయి, కొంచెం లావు, అందుకని ఈ ప్లేట్ పెట్టాను. ఇది స్పెషల్గా చేయించుకున్నాను నేను. దీంతో వచ్చిన వాటిలో అన్నీ కొంచెం గరుగ్గా అలా వస్తున్నాయి. ఇలా మిఠాయికి కొంచెం మీడియం సైజు ఉండేది అందుకని నేను చేయించుకున్నాను. ఎందుకంటే నేను కూడా కాగిపోయింది, మనం ఇలా చేసుకుంటాను. ఇదేనండి, అరకిలో బెల్లం తీసుకున్నాను. ఒక పావు గ్లాసు నీళ్ళు వేసి ముందు బెల్లం కరిగించుకోవాలండి. కరిగించుకున్నాక మళ్ళీ మనం పాకం పెట్టుకోవాలి. అంటే ఏమన్నా నలకలు లేకుండా ఇలా దాటితే సరిపోతున్నాయండి. కరకరలాడుతూ ఉంటుంది, తీసేసుకోవచ్చు. ఇవి చిన్న చిన్నవి ఏం చేయవసరం లేదు, అలా పెద్ద పెద్దగా వేసేసుకుంటే త్వరగా కాలుతాయి, త్వరగా కూడా పని అయిపోతుంది. ఎందుకంటే పాకం రెడీ అయిపోయింది. నేను ఒకసారి వడకట్టేసుకొని మనం మళ్ళీ పెట్టుకుందామండి. కరిగింది బెల్లం. ఇలా ఏదన్నా చిల్లున్న దాంట్లో వడకట్టేసుకుంటే అయిపోతుంది. ఈ గిన్నె కడిగేసుకుని మళ్ళీ గిన్నెలోనే పాకం పట్టేసుకుని ఎట్ట పోసేది బేషన్లోనే అండి, అందుకని ఈ గిన్నెలో పోసేసుకోవచ్చు. ఎంత లేదనుకున్నా కొంచెం నలకలు వస్తాయి బెల్లంలో, చెరుకు ముక్కలు అలాంటివి కొంచెం నలకలు ఉంటాయి, అందుకని వడకట్టుకుంటే బాగుంటుంది. వెలిగించుకొని పాకం పెట్టేసాను. ఇది బాగా ముదిరి పాకం రావాలి. అరకిలోకి అరకిలో బెల్లం వేసానండి. అరకిలోకి ఎన్ని చుట్లు వచ్చాయో, అరకిలో పిండి 100 గ్రాములు బియ్యం పిండి వేసాను. ఇన్ని అయ్యాయండి. చిన్న కొమ్మల్లో నొక్కోవాలి, చిన్న చిన్నగా మ్యాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఇలా వాటర్ తీసుకొని పాకం చూసుకుంటూ ఉండాలి. ఇది మంచి ముదిరి పాకం రావాలండి. మనం ఇలా ఇరగొడితే ఇరిగేటట్లుగా ఉండాలి. కమ్మరకడ్డిలాగా వచ్చింది, మనం ఇలా ఇరగొడితే నీళ్ళలో వేసి ఇరిగేటట్టు ఉండాలి. ఇది వరకు కమ్మరకడ్డిలాగా వచ్చింది. ఇలా కాదు, దీన్ని ముక్కలు చేస్తే ఇలా పెళ్ళమని ఇరిగితేనే మిఠాయి ఇరుగుద్ది. ఇలా చేస్తే ఇప్పుడు మనకి పళ్ళకి అంటుకుంటుంది. ఇంకొంచెంసేపు ఉండాలి.
ఏమంటే మనకు పాకం వచ్చేసింది. ఇలా ఇరిస్తే ఇరుగుతుంది. ఈ పాకం ఉన్నప్పుడు మనం ఇంక తీసేయచ్చు అనమాట. ఇప్పుడు ఇది వేసుకుంటున్నాం. యాలకుల పొడి కొంచెం పాకంలోనే వేసేస్తున్నాను. ఒక్క చిటికెడు సోడా అండి, అంటే పొంగినట్టు ఉంటుంది పాకము, కొంచెం సోడా వేసుకోవాలి. రెడీ అయిపోయింది. మనం బేషన్లోనే పోసేసుకోవచ్చండి. ఇలా బెల్లం మీద, వీటి మీద, గిన్నెల మీద పోసేస్తే అయిపోతుంది. గిన్నెలో అంతా ముందే తీసుకున్నాం, ఎందుకంటే తర్వాత రాదు, ఎండిపోద్ది. ఇప్పుడు మనం అయితే ఇలా కిందకి పైకి కలిపేసుకుంటే అన్నిటికీ కరెక్ట్గా పడుతుంది. చాలా ఈజీ అండి. అంటే వచ్చినాడు ఇలాగే చెప్తారులే అనుకుంటారు, కానీ నిజంగానే మనకి ఎంత జంతికలో కరగట్ట పట్టింది లేపుకోవడానికి. పాకం ఒక 10 నిమిషాలు అది పక్కన పెట్టుకుంటే కరిగిపోద్ది బెల్లం. రేపు మా ఆడపడుచు వాళ్ళ ఊరు వెళ్తున్నా. ఆమెకి మిఠాయి అంటే వాళ్ళ అమ్మ చేసి పెట్టేది, మా బావగారులకి వాళ్ళకి ఇష్టం, కానీ ఆమెకి కూడా ఇష్టం అయి ఉంటుంది అని చేస్తున్నాను. తీసుకెళ్దామని సర్ప్రైజ్గా. మా ఇంట్లో కూడా ఇష్టంగా తింటారు. మనం కొంచెం సోడా వేసాం కాబట్టి షైనింగ్ ఉంటుంది, కొంచెం బాగుంటుంది. పాకం కూడా పొంగినట్టు వచ్చేసి అన్నిటికీ కలుస్తుంది. ఇలా కలిపెడతా ఉండాలి, లేకపోతే గట్టిపోతుంది, ముద్దలాగా అవుద్ది. మనం పొడి పొడిగా రావాలంటే కొంచెం కలిపెడతా ఉంటే, కొంతమంది ముద్దలాగా కూడా ఉంచుకుంటారు. నేనైతే పొడి పొడిగా డబ్బాలో అది వేసుకోవడానికి మనకు తీసుకోవడానికి బాగుంటుందని పొడి పొడిగానే ఉంచుతాను. రెడీ అయిపోయిందండి మిఠాయి, బెల్లం మిఠాయి. బెల్లం మిఠాయి రెడీ అయిపోయింది. అందరూ ట్రై చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. కామెంట్ కూడా చేయండి ఏమన్నా తప్పులుంటే. ఇదిగోండి టేస్టీ మంచిగా మిఠాయి రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. ఇలా చిన్న బిట్లు చేసుకుంటే మనకి ఎవరైనా తినాలనుకున్నప్పుడు ఒకటి తీసుకుంటే మంచి షేరీలో బాగుంది, కరకరలాడుతూ ఉంది, సౌండ్ వస్తుంది కదా, చాలా బాగా వచ్చింది. అరకిలో పిండి అండి, అరకిలో బెల్లము, అరకిలో శనగపిండి, ఒక 100 గ్రాముల బియ్యం పిండి, అంతేనా. ఇది బాగా వచ్చింది. బాయ్ అండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.